అమరావతి పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. మరికొద్ది గంటల్లో అయితే కనుక నరేంద్ర మోదీ సభా ప్రాంగణానికి అయితే చేరుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. సెక్రటేరియట్ వైపే సభా ప్రాంగణం ఉంది కాబట్టి ఇటువైపు వై జంక్షన్ దగ్గర అయితే కనుక అధికంగా వాహనాలు కానీ ఇటువైపు జనాభా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కట్టుదిట్టమైన పోలీసుల భద్రతా ఏర్పాట్లను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కొంతమంది బలగాలను కూడా ఇక్కడికి చేరుకున్నారు, కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు. ఎవరైతే పార్టీ జెండాలతో కానీ లేకపోతే ఎటువంటి వాహనాలు వచ్చినప్పటికీ కూడా అడిగి వాళ్ళకి దారి దిశానిర్దేశం అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది పోలీసులు. ఇటువైపు అమరావతి నుంచి కూడా అనేక మంది రైతులు అయితే కనుక ఈ సభకైతే చేరుకునే అవకాశం కనబడుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా రూట్ మ్యాప్ ఎటువైపు ఉందో దారిని మళ్లిస్తూ కూడా అటువైపు వాహనాలని తరలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంతమంది ఎవరైతే మనం ఐడి కార్డు ట్యాగ్స్ చూస్తూ ఉన్నామో వాళ్ళందరూ కూడా సెక్రటేరియట్ సిబ్బంది కాబట్టి అవి చెక్ చేసి మరి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇది ఏదైతే బ్యారిగేట్ని మనం చూస్తూ ఉన్నామో ఈ బ్యారిగేట్ అవతల వైపు నుంచి అయితే కనుక వాళ్ళందరినీ పంపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క వాహనాన్ని తనిఖీ చేసి చెక్ చేసి వాళ్ళు సెక్రటేరియట్కి సంబంధించిన ఆఫీసర్ ఎవరైతే సిబ్బందా కాదా ఐడి కార్డుని కూడా చూపిస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళు చూడొచ్చు మనం. అయితే ఐడి కార్డు లేని పక్షాన అయితే కనుక ఖచ్చితంగా ఇటువైపు నుంచి రూట్ మార్చి ఏదైతే అటువైపు వెళ్లాల్సిన రూట్ ఉంటుందో అటువైపు పంపించేసిన పరిస్థితి కనబడతా ఉంది. చూడొచ్చు మనం ఎక్స్క్లూజివ్గా అయితే కనుక ఆ ఐడి కార్డుని అయితే వాళ్ళు చెక్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది సచివాలయానికి వెళ్లే సిబ్బంది ఐడి కార్డు అయితే వాళ్ళని కూడా ఇక్కడి నుంచే పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇటువైపు నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఇటువైపు ఎక్కువ మంది చూడొచ్చు. మళ్ళీ మనం ఇంకొక ఐడి కార్డు ఇలా సిబ్బంది వస్తున్నారు. అదేవిధంగా ఇటువైపే రైతులు కూడా వస్తారు అన్న సమాచారం కూడా మనకు అందుతూ ఉంది. అయితే ఒక్కసారి అటువైపు కెమెరా తిప్పి చూస్తే కనుక భద్రతా బలగాలు అంటే పోలీసులు ఎంతమంది వచ్చున్నారో కూడా మనం చూడొచ్చు. ఎలాంటి పెద్ద వాహనాలు కానీ ఎవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి వెనక సెక్రటేరియట్ వైపు వెళ్ళే వాహనాలను కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. ఇటువైపు లోపలికి వెళ్ళే వాహనాలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే కనుక ఇటువైపు నుంచి ఎవరైతే వెళుతూ ఉన్నారో అంటే అటు నుంచి బయటకు రావడానికి కానీ లోపలికి వెళ్ళడానికి కానీ ఇటువైపు నుంచే వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఎంతైనా ఇక్కడ నుంచి అయితే కనుక పోలీసులు బ్యారికేడ్ అటువైపుగా ఇటువైపుగా అయితే కనుక ఖచ్చితంగా ఎక్కువ మందిని పెట్టినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు అంటే కొంచెం వెరైటీగా అయితే ఒక బోర్డు ఒక ప్లకార్డ్ని పట్టుకుని ఒక వ్యక్తి ఇక్కడ నుంచి ఉన్నారు. క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా అంటూ ఈయన ఈ బోర్డుని పట్టుకున్నారు. ఒక కవర్ లాంటి ఒక యూనిఫామ్ లాంటిది ఒకటి వేసుకున్నారు. సేవ్ నేచర్ ఒక సంచిని అయితే కనుక ఆయన ఆ సంచి మీద ఆయన రాసిన రాత కూడా మనం చూడొచ్చు. ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే ఒక ట్యాగ్ లైన్ అయితే కనుక ఆయన ధరించారు. ఆ బోర్డుని కూడా పట్టుకున్నారు. బోర్డుకి యువతల పక్క సేవ్ నేచర్, ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఆబ్వియస్లీ ఇప్పటివరకు కూడా మనందరం ఏదైతే స్వచ్ఛ భారత్ అనే మాట ఖచ్చితంగా మోదీ ఏదైతే అమలు పరుస్తూ కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పాటించాలంటే చెప్పిన నేపథ్యంలో అయితే కనుక దీన్ని పాటిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళ మోదీ రాబోతున్నారు కాబట్టే పెట్టుకున్నారా లేకపోతే ఎవరికి అంటే జనాభా అందరికీ తెలియాలి కాబట్టి పెట్టుకున్నారా అనేది ఆయన మాటలోనే అడుగుదాం. సరే ఏంటి గోన్ సెన్స్ ఏంటి, బోర్డు ఏంటి? అమ్మ నా పేరు ఇంటూరు భూషణం. నేను విశాఖపట్నంలో జీవీఎంసీ స్కూల్లో రిటైర్ అయ్యాను. మరి అక్కడ మేము స్వచ్ఛ భారత్లో భాగంగా కొన్ని వేలు మొక్కలు నాటి పరీక్షణ చేస్తున్నాము. మరి జేడీ ఫౌండేషన్లో నేను యాక్టివ్గా పనిచేస్తున్నాను. అక్కడ మేము ప్రతి మార్కెట్ కూడా వెళ్ళి గుడ్డ సంచులు కొన్ని వేల గుడ్డ సంచులు సిఎస్ఆర్ నిధులతో పంచాము. అక్కడ మరి స్వచ్ఛ భారత్ని విజయవంతంగా చేస్తున్నాము. మరి ఇక్కడ మోడీ గారి ప్రోగ్రామ్ అని చెప్పి నేను ఈ వేషధారణలో ప్రజలకి అవగాహన పరచాలి, ఇక్కడ చాలా వేల మంది ప్రజలు వస్తారు అని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగిందమ్మా. వైజాగ్ నుంచి వచ్చారా ఇప్పుడు మీరు? అయితే బస్సులో వచ్చాను. ఓకే, ఏ టైంకి వచ్చారు? నేను రాత్రి 9 గంటలకు బస్సు ఎక్కానమ్మా. అక్కడ అమరావతి ఎలా ఉంది? క్యాపిటల్ అమరావతి చాలా బాగుందమ్మా. అంతా రైతులు. నేను మాది ఇక్కడే గుంటూరు పొన్నూరు మండలం బ్రాహ్మణకూడ అనమాట. నేను హిందూ కాలేజ్ స్టూడెంట్ని. చూసారా సభా ప్రాంగణం? చూసారా ఏర్పాట్లన్నీ? చూసారా? అక్కడికి లాస్ట్ టైం వచ్చాను. మోదీని చూడడానికి వచ్చారా? ఇలా అందరికీ అవగాహన పరచడం, ప్రెజెంటేషన్ ప్రజలకు అవగాహన పరచాలి. క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా మా లక్ష్యం ఏంటంటే భావితరాలకు కాలుష్య రహిత నవ సమాజాన్ని నిర్మించాలి. భావితరాలకు కాలుష్య రహిత నవ సమాజాన్ని నిర్మించిన భాగంగా ఎవరైతే పిల్లలు పుట్టినరోజు ఉంటుందో వాళ్ళు పుట్టినరోజు కంపల్సరీగా మేము మొక్క నాటి దాన్ని పరీక్షణ చేస్తూ ఉంటామమ్మా. అలా కొన్ని వేల మొక్కలు మేము విశాఖపట్నం లాంటి విశాఖపట్నాన్ని కాలుష్య రహితంగా మేము తయారు చేస్తున్నాం. దానికి మేము నడుము కట్టి చేస్తున్నాం. ఎండ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూడొచ్చు మనం అయితే ఇది బోర్డు కూడా క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా
సేవ్ నేచర్, ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే బోర్డుని పట్టుకుని ఎంతో చక్కగా ప్రజలందరికీ అవగాహన కలిగే విధంగా అయితే కనుక ఆయన వైజాగ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఇక్కడ ఏదైతే కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసిన నేపథ్యంలో అయితే కనుక ప్రజలందరూ ఖచ్చితంగా ఇటువైపు నుంచి వస్తారు, అమరావతి ప్రజలు. కానీ చాలా మంది చూసే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఈ గోన్ సంచి వేసుకొని ఈ వేషధారణలో అయితే కనుక అందరికీ అవగాహన కలిగే విధంగా అయితే కనుక చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏర్పాట్లన్నిటికీ సంబంధించి కూడా ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తూ పోలీసులు కూడా అనేకమైన కూడా చర్యలు తీసుకుంటూ కూడా ఎక్కడికక్కడ సేఫ్టీ సెక్యూరిటీ నిబంధనలు అయితే పాటిస్తున్న పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య బిగ్ టీవీ, అమరావతి నుంచి.